స్నాక్స్ ఈ పేరు అంటే అందరికీ చాలా ఇష్టం, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. మరి ఆ స్నాక్స్ అనే పేరులో ఇంకొంచెం క్రిస్పీతో పాటు టేస్ట్ని కూడా యాడ్ చేస్తే చెప్పనవసరం లేదు, ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో క్రిస్పీ స్నాక్స్, ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ చెకోడీలు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు చూపెట్టబోతున్నాను. రెగ్యులర్గా చెకోడీలు కాకుండా ఈరోజు పెరుగుతో చెకోడీలు చాలా డిఫరెంట్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందని, అట్ ద సేమ్ టైం టేస్టీతో పాటు క్రిస్పీగా కూడా ఉండే ఈ చెకోడీలు చాలా సింపుల్గా అయిపోతాయి. అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, జస్ట్ 10 to 15 minutes లోపే. ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి, టీ టైమ్ స్నాక్స్లోకి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఉత్తగా కూడా మనకు క్రిస్పీగా చాలా కదకదలాడుతూ ఈజీగా తినొచ్చు అనమాట. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పెరుగు చెకోడీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 1/2 కప్పు పెరుగు ఇందులో యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు పెరుగుకి సేమ్ ఏదైతే మెజర్మెంట్ తీసుకున్నామో మనము సేమ్ అదే కప్తోని 1/2 కప్పు వాటర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఇట్లా స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఏదైతే మజ్జిగ ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా దీన్ని ఇప్పుడు మజ్జిగ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఓవర్ వాటరింగ్ అనేది అవసరం లేదు. ఇప్పుడు ఈ మజ్జిగని మనం ఒక కడాయి తీసుకుందాము. కడాయి లైట్గా హీట్ అయిన తర్వాత ఈ మజ్జిగని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మజ్జిగ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర ఇందులో యాడ్ చేద్దాము. 2 స్పూన్స్ పెసరపప్పు కూడా యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇది అంతా కూడా ప్రాసెస్ అనేది చాలా లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. మళ్ళీ ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టవద్దు స్టవ్ అనేది. సో లో ఫ్లేమ్లో ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఒక సగం కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నది తరుగు ఇందులో యాడ్ చేసుకుందాం. దాంతోపాటు 2 మీడియం సైజు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము, చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నది. ఒక 1 పిచ్ ఇంగువ, దాంతోపాటే ఒక 1/2 స్పూన్ లేదంటే టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మనము దీన్ని అంతా కూడా కలుపుకుందాము. ఇప్పుడు కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనము బియ్యం పిండి యాడ్ చేసుకుందాము. ఒక 1/2 కప్ నుంచి 1 కప్ వరకు. ఎప్పుడైతే ఇది మనం రోటీకి ఏ విధంగా అయితే మనం పిండి మిక్స్ చేసుకుంటామో అదేవిధంగా ఇప్పుడు బియ్యము పిండి ఒక 1/2 కప్పు మనం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఉండలు లేకుండా ఈ విధంగా మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 minute తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో వేడి మీద ఉన్నప్పుడే మనం మిగతాదంతా కూడా ఇంకొక మనకి 1/2 కప్ అట్లా మనకి రిక్వైర్మెంట్ ఉంటే బియ్యం పిండి ఇంకోసారి యాడ్ చేసుకొని అది మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే. ఎట్లా ఉండాలి అంటే కన్సిస్టెన్సీ మనకి పిండి ఏ విధంగా అయితే మనం మిక్స్ చేసుకుంటామో మురుకుల పిండి ఆ విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు చూడవచ్చు. ఇప్పుడు చెకోడీల షేప్స్ని మనం ప్రిపేర్ చేసుకుందాము రౌండ్గా ఈ విధంగా మీకు నచ్చిన సైజులో. కొంచెం అది సైజ్ అనేది తక్కువ ఉండే విధంగా చూసుకోండి, అప్పుడైతే క్రిస్పీనెస్ అనేది మనకు బాగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి లేదంటే కడాయి తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ చెకోడీల్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ మంచిగా 2 sides కూడా వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ పెరుగు చెకోడీలు చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఈ పెరుగు చెకోడీలు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఇవాల్టి వీడియో. కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.